జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడినట్లుగా దేవుని సహాయం అడుగుతూ చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ స్వరం వినటానికి అయా మేము సిద్ధపడుతూ ఉండగా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని, మీ చల్లని స్వరాన్ని వినబడినివ్వమని, మీ జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకోబోయే అంశం జయించిన వారు. జయించిన వారు. సో దైవజనులు ఏసన్న గారు రాసిన పాటల్లో అత్యద్భుతమైన పాట, జయించిన వారితో కలిసి నీ సింహాసనం ఎదుట నేను నిలువగా ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో మరి నన్ను పిలుస్తావని ఎంతో అద్భుతంగా ఆ యొక్క పాట ఏమవుదునో నేనేమవుదునో. సో నేను జయించినప్పుడు నీ సింహాసనం ఎదుట నిలిచే కృప నాకు దొరుకుతుంది అని మరి దైవజనులు ఆత్మచిత్త ప్రేరణ కలిగి అది రాసి దాన్ని పాడుతున్న తీరు అద్భుతంగా ఉంటుంది. మరి జయించిన వారికి చాలా మేలు కలుగుతుందని ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. జయించిన వారికి కలిగే బహుమతులు, జయించిన వారికి కలిగే ఈవులు మనము ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఎందుకు జయించాలి? ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. మనం ఎందుకు భక్తి కలిగి జీవించాలి? దేవుణ్ణి తెలుసుకోవడం వలన ఏంటి ప్రయోజనం? యేసు ప్రభుని వెంబడించడం వలన ఏంటి మనకు ప్రయోజనం? చూడండి, ఒక్కోసారి యేసు ప్రభుని వెంబడిస్తున్నప్పుడు చాలాసార్లు చేతులు ముడుచుకొని కూర్చోవాల్సి వస్తుంది. ఎవరైనా మనల్ని అనరాని మాట్లాడుతూ ఉంటే, మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా కూడా చాలా సందర్భాల్లో మన శారీరక నైజం పగ తీర్చుకోమని మనల్ని ప్రేరేపిస్తున్నప్పటికీ కూడా ఆత్మ ప్రేరణ మనల్ని ఆగి ఉండమని చెప్తున్నప్పుడు ఆ సందిగ్ధం, అంతర్యుద్ధం మనకు అర్థమవుతూ ఉంటుంది. అలాగే ఈ లోకం మనల్ని ఆకర్షిస్తున్నప్పుడు, లోకం ఆశలు మనల్ని చాలా ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా, అప్పుడు కూడా మన యొక్క ఆత్మ మనల్ని భద్రపరుస్తున్నప్పుడు, మన ఆత్మ మనల్ని వెనక్కి లాగి తన కృపహస్తాల నీడలో మనల్ని క్షేమకరమైన స్థితిలో భద్రపరచడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు జరిగే అంతర్మదనం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటూ ఉంటుంది. ఆ యొక్క తీరుని, ఆ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితిని భక్తుడు అనుభవిస్తూనే ముందుకు వెళ్తూ ఉంటాడు. సో కాబట్టి ఈ యొక్క పరిస్థితుల్లో శోధనల్ని జయించడానికి ప్రార్థన చేసి ప్రభు దగ్గర మనం బలమును పొందుకుని ముందుకు కొనసాగుతూ ఉంటాం. ఇది ఎప్పటి వరకు సాగుతుంది? మనం దేవుణ్ణి తెలుసుకుని, యేసు ప్రభుని తెలుసుకుని, అంగీకరించి, విశ్వసించి ఆయన్ని వెంబడించడం మొదలుపెట్టింది మొదలుకొని మనం ఈ భూమి మీద చచ్చిపోయేంత వరకు కూడా ఆ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఈ యుద్ధంలో ఏం చేయాలి? మనం జయించాలి. సో ఇతరుల మీద కోపం వచ్చే సందర్భాలు, కొన్ని వస్తువుల పట్ల ఆశ కలిగే సందర్భాలు, ఇతరుల వస్తువుల పట్ల, అలాగే కొంతమంది పట్ల ఆశ కలిగే సందర్భాలు, లేకపోతే పాపం ఆకర్షించే సందర్భాలు, లేకపోతే దేవునికి వ్యతిరేకమైన క్రియలు, కోపం కానీ, అసూయ కానీ, ఈర్ష్యతో కానీ, లేకపోతే రకరకాల పరిస్థితులు, దేశంతో కానీ రగిలిపోయే పరిస్థితులు, అలాగే గర్వంతో నింపబడే పరిస్థితులు, అలాగే లేమిలో, కష్టాల్లో కూడా తప్పిపోయే పరిస్థితులు, ఇలాంటి కుటుంబపరమైన పరిస్థితుల్లో, వ్యాపార సంబంధిత పరిస్థితుల్లో, ఉద్యోగ సంబంధిత పరిస్థితుల్లో తప్పిపోయే సందర్భాలు, తప్పిపోయే పరిస్థితులు భక్తునికి వస్తూ ఉంటాయి. సో చక్కటి భక్తి జీవితాన్ని జీవించాలని తీర్మానం తీసుకుని సరి అయిన తీరులో మరి దేవుని యొక్క వాక్యపు జాడల్లో నడుస్తున్న వ్యక్తికి ఎదురయ్యే పరిస్థితులు ఇవి. సో దేవునికి అనుకూలంగా జీవించాలని ప్రయత్నం చేసే ప్రతి వ్యక్తి కూడా ఫేస్ చేసే సమస్యలు ఇవి. అయితే ఈ సమస్యలు జయించాలి. మనం ఈ సమస్యలు జయించాలి, ఈ శోధనల్ని జయించాలి. శోధనల్ని జయిస్తే దేవుడు చాలా గొప్ప బహుమతులు మనకి పరమందు దాచి ఉంచాడు. ఆ బహుమతులు ఏంటి? జయించిన వారు పొందుకునే బహుమతులు ఏంటి అన్న విషయాన్ని మనం ఈ వాక్య భాగంలో ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో అయితే పౌలు ఒక మాట అంటూ ఉంటాడు, నేను ఈ లోకం మట్టుకే దేవుణ్ణి వెంబడించడం అయితే, ఈ భూమి మీద వరకే యేసు ప్రభువుని నమ్ముకోవాల్సి వస్తే నా అంత దౌర్భాగ్యుడు ఎవరు ఉండరు, దానంత ఫూలిష్నెస్ ఇంకోటి ఉండదు. మనం అసలు జీవించేది ఈ భూమి వరకు మట్టుకు మాత్రమే కాదు, కానీ పరమందు ఈ భూమి తర్వాత, ఈ జీవితం తర్వాత, ఈ 70 years ఆర్ 60 years, ఈ 60-70 సంవత్సరాల జీవితం తర్వాత
శాశ్వతమైన జీవితం ఉంది. ఆ జీవితం కోసం మాత్రమే మనం ఇలా జీవిస్తున్నాం, అందుకే మనం ధన్యులము అని పౌలు పేర్కొనటం మనం కొరింథీయులకు రాసిన పత్రికలో చూస్తాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఒకవేళ ఈ భూమి వరకే మనం యేసు ప్రభుని తెలుసుకుని ఇలా మడికట్టుకుని ఇలా తగ్గించుకుని వాళ్ళు వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినప్పుడు కూడా తగ్గించుకుని వారిని క్షమించి, అలాగే మోసం చేసి డబ్బు బీభత్సంగా సంపాదించే అవకాశాలు ఉన్నా కూడా అలాంటి తప్పుడు మార్గాల జోలికి వెళ్ళకోకుండా దేవుడు అని మనం ఎంచి దేవునికి ఇష్టలుగా జీవించాలని ఎంచి ఆ తప్పుడు మార్గాలకు పోకోకుండా వచ్చినంతట్లో క్రమంగా సంపాదించగలిగినంత సంపాదిస్తూ లోక పోకడలకి, లోకాశలకి, శారీరక సుఖాలకి, శారీరక భోగాలకి ఆకర్షితులు కాకోకుండా జాగ్రత్త కలిగి జీవించే ఈ జీవిత విధానం, ఈ భక్తి ఈ జీవిత కాలం మట్టుకే అయితే అంతగా జీవించాల్సిన అవసరం లేదు. అలా జీవిస్తూ ఉంటే యు ఆర్ ఏ ఫూల్ అని చెప్తూ ఉన్నాడు. మనం ఈ జీవిత కాలం మట్టుకే కాదు, ఈ జీవితం తర్వాత ఉన్న శాశ్వత జీవితం కొరకు, ఎటర్నల్ లైఫ్ కొరకు, అంతం లేని ఆ జీవితం కొరకు మనం ఇలా జాగ్రత్త కలిగి జీవిస్తున్నాం అని చెప్తున్నాడు. అయితే పౌలు ఎలాంటి వాడు? ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు చాలా ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. సౌలు తన ధనాన్ని, తన ఐశ్వర్యాన్ని కూడా దేవుని పని కొరకు వ్యయపరిచాడు. అధికారి, గొప్ప అధికారం కలిగిన వ్యక్తి. తన అధికారాన్ని దేవుని పని చేయడానికి సౌలుగా ఉన్న ఆ అధికారాన్ని వదులుకుని పౌలుగా మారాడు. సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తు అన్నా, క్రీస్తు సంఘం అన్నా, క్రీస్తుని వెంబడించే సమూహం అన్నా చాలా వ్యతిరేకించేవాడు. వారిని హింసించాడు, శిక్షించాడు, జైల్లో వేశాడు, చంపాడు. అలాంటి వ్యక్తి మరి క్రీస్తు ద్వారా సంధింపబడి, క్రీస్తు ద్వారా మేల్కొలపబడి, క్రీస్తుని తెలుసుకున్న తర్వాత క్రీస్తు కొరకు చాలా చక్కటి జీవితం జీవించాడు. అలాంటి సౌలు పౌలుగా మారి ఇప్పుడు చెబుతున్న మాట ఏంటంటే, క్రీస్తుని మనం వెంబడిస్తున్నది ఈ జీవితకాలం మట్టుకే అయితే మనంత దౌర్భాగ్యులు ఉండరు. మనం ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తుని వెంబడించడం లేదు. ఈ జీవితం తర్వాత శాశ్వతమైన జీవితం ఉంది. ఆ శాశ్వతమైన జీవితంలో మనం సుఖముగా, సంతోషంగా దేవునితో కలిసి ఉన్నట్లుగా ప్రభువుని తెలుసుకొనుట ఆవశ్యకం. ప్రభువుని వెంబడించుట, ప్రభువుకి ఇష్టలుగా జీవించుట చాలా ఆవశ్యకమని ఈ యొక్క పౌలు ఈ కొరింథీ సంఘానికి పేర్కొంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియులారా, ఈ భూమి మీద మనకు కలిగే శోధనల్లో, ఈ భూమి మీద మనకు కలిగే టెంప్టేషన్స్లో, ఆశల్లో, బాధల్లో, మరి అసూయ, ద్వేషాలు, కోపంతో రగిలిపోయే సందర్భాల్లో, సొంత ఆలోచనలు అనేకం మన మీద దాడి చేసే సందర్భాల్లో, అన్ని సందర్భాల్లో కూడా ప్రభు ఆలోచనకి మనం ప్రాధాన్యతనిస్తూ, ప్రభు ఆలోచన వైపు, దేవుని ఆత్మ నడిపింపు వైపు మొగ్గు చూపుతూ, మనం అప్పటికప్పుడు మన జీవితాన్ని సరిచేసుకుంటూ, ఆ క్షణానికి క్షణం మనం మన మనస్సును సరిచేసుకుని, మన ఆలోచనలు సరిచేసుకుని దేవుని వైపు మొగ్గడం అనేది, జయించడం అనేది చాలా ఈవుల్ని, చాలా గొప్ప బహుమతుల్ని మనకి సిద్ధపరిచి ఉంచుతుంది. ప్రియులారా, చాలామంది ఇది గుర్తెరగక నులివెచ్చటి స్థితిలో ఉండిపోతూ ఉన్నారు. నులివెచ్చటి స్థితిలో ఉండకూడదు అని కూడా ఈ ప్రకటన గ్రంథంలో రాస్తున్న మాటలు. 7 సంఘాలు 7 రకాల ఆత్మీయ పరిస్థితులు కలిగిన వ్యక్తులకు సాదృశ్యంగా ఉన్నాయి. ఆ 7 సంఘాలు రకరకాల ఆత్మీయత కలిగిన భక్తులు దేవుణ్ణి వెంబడిస్తున్నారు. నేడు యేసు ప్రభువుని వెంబడిస్తున్న వారిలో రకరకాల స్థితులలో ఉన్నవారు ఉంటారు, రకరకాల ఆత్మీయ పరిస్థితుల్లో ఉన్నవారు ఉంటారు. ఈ ఆత్మీయ పరిస్థితుల్లో ఉన్నవారు ఎవరెవరు? మొదట బాగా ఉజ్జీవంగా ఉండి, మొదట బాగా దేవునికి నమ్మకంగా ఉండి, మొదట బాగా ప్రేమ కలిగి ఉండి, క్రమేణి ఆ ప్రేమ సన్నగిలిపోయి, ఆ ప్రేమ మొదటి ప్రేమను మర్చిపోయి, సాటి మనిషి పట్ల, దేవుని పట్ల ఆ ప్రేమను కనపరచుకోకుండా యాంత్రికమైన భక్తి జీవితంలోకి వెళ్ళిపోయేవారు ఉన్నారు. అలాగే వెచ్చగానైనా లేకపోతే చల్లగానైనా ఉండక, అంటే నులివెచ్చటి స్థితిలో భక్తి పరులుగా కనిపిస్తూ భక్తిహీనతను కలిగి ఉన్న స్థితిలో ఉంటారు. చూడండి, నిద్రపోయేవాడిని మనం లేపొచ్చు, నిద్రపోతున్నట్టు నటించేవాడిని లేపడం కష్టం. అలాగే పాపపు స్థితిలో పడిపోయిన వాడిని, ఇదిగో నువ్వు ఉన్న స్థితి ఇది, నువ్వు దేవుణ్ణి తెలుసుకో అంటే తను ఒక వివేకం పొందుకున్నప్పుడు పాపాన్ని విడిచి దేవుణ్ణి నమ్ముకోవచ్చు. కానీ అంతా తెలిసి బైబిల్ అంతా వాక్యాలన్నీ బాగా విని, బాగా అవన్నీ కూడా హృదయంలో అవన్నీ ఎప్పుడూ పడుతూ ఉండి, సో భక్తిపరులాగా పైకి చలామణి అవుతూ, పాస్టర్స్గా, మరి విశ్వాసులుగా, చాలా సీనియర్ విశ్వాసులుగా పైకి చలామణి అవుతూ, వైట్ అండ్ వైట్ వేసుకొని జాగ్రత్తగా చక్కగా సమాజానికి విశ్వాసులుగా కనిపిస్తూ
పాప జీవితం జీవించే వాళ్ళు ఉంటారు చూసారా, ఆ పాప జీవితం జీవించిన వారిని సరిచేయడం చాలా కష్టం. అలాగే గర్వంతో, అసూయతో, ప్రేమలేనితనంతో కూడా ఉండే వాళ్ళ పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి వీటన్నిటినీ జయించాలి. వీటన్నిటినీ జయించి మనం దేవుని ఈవులను పొందుకునేటట్లుగా ఉండాలి. ఆ యొక్క బహుమతులు ఏంటో చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము. సో ఎఫెసులో ఉన్న సంఘపు దూత ఏం చేసింది, ఏం సరి చేసుకోవాలి అనేది ఇక్కడ రాయబడి ఉంటుంది. మీరు వివరంగా చదవండి. ఒకవేళ ఎఫెసు సంఘపు దూత జయిస్తే, మనమందరం కూడా జయిస్తే, మైనస్ ప్లస్లని అంటే ఎత్తుపల్లాలని జయిస్తే, జయించిన వారి సమూహంలో మనం ఉంటాం. సో 7వ వచనంలో, జయించిన వారికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. సో ఎవరైతే జయిస్తారో ఈ భూమి మీద, అంతం వరకు జాగ్రత్త కలిగిన బ్రతుకు బ్రతికి జయిస్తారో, శోధనలను జయిస్తారో, పాపాన్ని జయిస్తారో, వాక్య విరుద్ధమైన పనుల విషయంలో జయిస్తారో, ఆ జయించిన వారికి జీవవృక్ష ఫలాల్ని దేవుడు భుజింపనిస్తానన్నాడు. జీవవృక్ష ఫలాల్ని భుజింపనిస్తానన్నాడు. సో జీవవృక్ష ఫలాలు, అవ్వ ఆదాము జీవవృక్ష ఫలాలు భుజిస్తూ దేవునితో జీవిస్తూ నిత్యము కూడా వారు సుఖశాంతులతో వర్ధిల్లుతూ ఉండేవారు. చాలా సంతోషం వారికి మరణం లేని వారుగా వారు దేవునితో కలిసి జీవిస్తూ ఉన్నప్పుడు సాతాను సర్పము యొక్క కుయుక్తిలో సర్పము ఆకర్షణ తీసుకువెళ్ళి అవ్వ ఎదుట పెట్టినప్పుడు ఆ సర్పము యొక్క మాటల గారడిలో పడిపోయి అవ్వ ఆ మాటలకు ఆకర్షితురాలై, ఆ యొక్క పండుకు ఆకర్షితురాలై దేవుడు చేయొద్దన్న పనిని చేసి తను పాపాన్ని మూట కట్టుకుని మరి దేవునికి వ్యతిరేక అయిపోయి ఆ జీవవృక్ష ఫలాలకి హక్కును కోల్పోయిన విషయం మనందరికీ తెలుసు. సో ఇప్పుడు మనం జయిస్తే మళ్ళా ఆ జీవవృక్ష ఫలాలు దేవుడు మనల్ని భుజింపనిస్తాడు. సో జీవవృక్ష ఫలాలు భుజింపనివ్వడం వలన మనకేంటి అంటే నిత్యము జీవం అనేది మనకుంటుంది. సో అలాంటి క్షేమకరమైన స్థితి మనకు కలుగుతుంది. కాబట్టి జయించిన వారికి జీవవృక్ష ఫలాలని దేవుడు భుజింపనిస్తానన్నాడు. అలాగే ఇంకా జయించిన వారికి కలిగే మేలులు ఒకటిగా చూసుకుందాం. 12వ వచనం మనం చూస్తే, పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. సో పెర్గము అనే సంఘం ఏం చేసింది, ఏమి లోపాలు పెర్గం సంఘంలో ఉన్నాయి అనేది తదుపరి వచనాల్లో ఉంటుంది. పెర్గం సంఘం ఏం చేసిందంటే, విగ్రహార్పితమైన పదార్థాలలో ఏమీ లేదు, అవి తినొచ్చు అని బోధించిందంట. అలాగే వ్యభిచారం చేయొచ్చు, అలాగే దేవుని కృప వల్లనే మనము అందరము బ్రతుకుతున్నాము, పాపం చేయకోకుండా ఎవడు ఉండలేడు అని కొన్ని బోధలు మనం వింటూ ఉంటాం కదా. సో దేవుడి కృప వల్లనే మనం రక్షింపబడ్డామని. నిజమే, దేవుని కృప వల్లనే రక్షింపబడినా దేవునికి నమ్మకంగా జీవించాల్సిన, పాపాన్ని త్యజించాల్సిన కండిషన్ ఖచ్చితంగా ఉంది. అలా కాకోకుండా విగ్రహార్పితమైన పదార్థాలను తినొచ్చని, లేకపోతే వ్యభిచారం చేయొచ్చని, లేకపోతే దేవుని కృప వలనే మనం బ్రతుకుతున్నాం కానీ మన నీతి వలన కాదు, మనం నీతిగా బ్రతకాల్సిన అవసరం లేదు అని అర్థం వచ్చేటట్లుగా, దేవుడు నీతిగా ఉన్నవాళ్ళు మాత్రమే పరలోకం వెళ్తారు, నీతిగా లేని వాళ్ళు పరలోకం వెళ్ళరనేమి లేదు, దేవుని కృప వలన మాత్రం పరలోకం వెళుతున్నారు అని వినబడే బోధలు ఈ సమాజంలో మనం వింటూ ఉన్నాం. అలా బోధించేవారు, ఆ బోధలో నిలిచేవారు అందరూ కూడా తప్పు చేస్తున్నారనే క్లారిటీ ఇక్కడ ఈ రిఫరెన్స్లో ఉంటుంది. ఒకసారి చదవండి. ఇష్టం వచ్చినట్లుగా బ్రతికితే వారు జయించిన వారు కాదు సుమా, జయించిన వారంగా మనం ఉండాలి. సో పెర్గములో ఉన్న సంఘపు దూతకు రాస్తూ, జయించిన వారికి రెండవ మరణం ఉండదు. చూడండి 17వ వచనం 3వ లైన్, జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును మరియు అతనికి తెల్లరాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉండును. జయించిన వానికి మరుగై ఉన్న మన్నా, పరలోకపు ఆహారం. ఇందాక జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తానన్నాడు. జీవవృక్ష ఫలాలు తినే అవకాశం వస్తుంది. ఇప్పుడు జయించిన వానికి ఇలాంటి బోధలు, ఇలాంటి ఎన్నో రకాల బోధలు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బోధిస్తూ ఉంటారు. వాళ్ళు దేవుని యొక్క వాక్యాలని రిఫరెన్స్ చూపించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనం వినాల్సిన అవసరం, జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో అంతేకాక వ్యక్తిగతంగా మనం వాక్యాన్ని చదవాల్సిన అవసరం ఉంది. మన లైఫ్ ఒకటి గుర్తుంచుకోవాలి, మనము ప్యూరిఫై కాకోకుండా, మనం పవిత్రపరచబడుకోకుండా, మనం నీతిగా జీవించుకోకుండా, మనం యథార్థంగా జీవించుకోకుండా, దేవుడు చెప్పినట్లుగా మనం మలచబడుకోకుండా, దేవుడు వద్దన్నవి భయంకరమైన కార్యాలని మనం విడిచిపెట్టుకోకుండా, అన్నిటిని మన జీవితంలో మనం కప్పిపెట్టుకుంటూ వాటిని ఒప్పుకుని విడిచిపెట్టుకోకుండా ఉంటే మాత్రం వారు జయించిన వారు కాదు.
వారు ఎట్టి పరిస్థితుల్లో పరలోకం చేరలేరు. దేవుడు చెప్పేది ఏంటంటే, ఈ భూమి మీద ఉన్నప్పుడే ఖచ్చితంగా మనం సరవాలి, మారు మనసు పొందాలి, దేవునికి నమ్మకస్తులుగా జీవించాలి, అందరిలో ఒకళ్ళలాగా బతికేయడం కాదు, ప్రత్యేకింపబడిన వారుగా దేవుని స్వభావం కలిగి దేవుని పరిశుద్ధత కలిగి బ్రతకాలి. అలా బ్రతికే వారికి జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తాడు దేవుడు. ఇప్పుడు రెండవది మన్నా పరలోకపు ఆహారాన్ని దేవుడిస్తాడు. పరలోకపు ఆహారాన్ని ఇస్తాడు, మన్నా ఇస్తాడు. చాలా ప్రాముఖ్యమైన మరొక మాట ఇక్కడ ఉంది. మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఒక తెల్ల రాతిని దేవుడిస్తాడు. ఆ తెల్ల రాతి మీద ఒక పేరు చెక్కబడి ఉంటుంది. ఆ క్రొత్త పేరు ఒకటి చెక్కబడి ఉంటుంది. ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరు, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుని దేవుడు మనకిస్తాడు. జయించిన వారికి జీవవృక్ష ఫలాలు ఇస్తాడు దేవుడు. జయించిన వారికి పరలోకపు ఆహారమైన మన్నా భుజించే అవకాశం ఇస్తాడు. మన్నా మీరు నేను తినలేదు కదండి, ఎవరు తిన్నారు? ఇశ్రాయేలీలు తిన్నారు. ఇశ్రాయేలీలు పరలోకం నుంచి దేవుడు మన్నాను కురిపించాడు. ఎంత అద్భుతం చూడండి, పరలోకపు ఆహారాన్ని కురిపించాడు. ఇప్పుడు మనం ఆ ఇశ్రాయేలీలు తిన్న మన్నా, అలాగే దేవదూతలు తినే మన్నా మనం తినొచ్చు. మనం జయించిన వారమైతే అవ్వ ఆదాము తిన్న ఆ జీవవృక్ష ఫలాలు తింటాం. మనం జయించిన వారమైతే ఈ పరలోకపు ఆహారమైన మన్నా తింటాం. అలాగే ఒక క్రొత్త పేరు, ఎవరికి తెలియని ఒక క్రొత్త పేరుని దేవుడు మనకి పెడతాడు. అలాగే దీనికంటే ముందు కొంచెం చూసినట్లయితే 8వ వచనం, స్ముర్నాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము. 11వ వచనం, 2వ లైను, జయించువాడు రెండవ మరణము వలన ఏ హాని చెందడు. రెండవ మరణం అనేది జయించువానికి ఉండదిక. అంటే మొదటి మరణం, ఈ భూమి మీద మనందరం చచ్చిపోతాం కదా, అది మొదటి మరణం. ఈ భూమి మీద మనం ఎంత చక్కగా జీవించినా, ఎంత పరిశుద్ధంగా జీవించినా, ఎంత భక్తిగా జీవించినా ఖచ్చితంగా చచ్చిపోతాం. ఎవరు ఈ భూమి మీద శాశ్వత కాలం ఉండిపోయే వాళ్ళం కాదు. దేవుడు ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఎన్నిసార్లు నీ రోగాలు తగ్గించినా, ఎన్నిసార్లు నేను స్వస్థపరిచినా చచ్చిపోకుండా మీరు ఉంటారని ఎక్కడ బైబిల్లో లేదు. ఖచ్చితంగా ఈ భూమి మీద మొదటి మరణం ఫస్ట్ డెత్ అనేది ఉంటుంది. రెండవ మరణం ఉండదు. రెండోసారి మరణించడం అనేది, ఆ పనిష్మెంట్, ఆ శిక్ష అనేది మన మీద ఉండదు. జయించిన వారు, ఈ భూమి మీద భక్తి కలిగి జీవించిన వారు, ఈ భూమి మీద యథార్థంగా జీవించిన వారు, ఈ భూమి మీద దేవునికి విధేయత చూపించి జీవించిన వారు, జయించిన వారికి దేవుడు జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తానన్నాడు. జయించిన వారికి పరలోకపు ఆహారమైన మన్నాని తిననిస్తానన్నాడు. జయించిన వారికి ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరును ఆ యొక్క తెల్ల రాతి మీద రాసి దేవుడిస్తానన్నాడు. జయించిన వారి మీద రెండవ మరణం ఉండదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి అలాగే తదుపరి ఇంకేమున్నాయో చూద్దాం. 18వ వచనం, తుయితైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 27వ వచనం, జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపు దండంతో వారిని ఏలును, అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. చూడండి, ఏలేవారిగా ఉంటారు, ఏలువారిగా దేవుడు చేస్తాడు, అధికారులుగా దేవుడు చేస్తాడు. సో జయించిన వారు ఉన్నారు చూసారా, జయించిన వారు ఏలుదురండి. 1000 ఏళ్ల పరిపాలనలో మీరు ఉండాలనుకుంటున్నారా ఏలేవారిగా? మీరు ఏలేవారిగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా జయించిన వారంగా మనం ఉండాలి. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తుని వెంబడించట్లేదండి. ఈ జీవితకాలం మట్టుకే మన వ్యాపారాలు వృద్ధి చెందడానికో, మన పొలాల్లో, మన చెరువుల్లో లాభాలు రావడానికో, మనం దీర్ఘాయుషతో తృప్తిపరచబడటానికో, మన వ్యాపారాల్లో సంపాదించడానికో, ఉద్యోగాలు రావడానికో, పెళ్ళిళ్ళు అవ్వడానికో, పిల్లలు పుడటానికో, జబ్బులు తగ్గడానికో, ఏమండి వీటి మట్టుకే మనం ప్రభువుని వెంబడించడం లేదు. ఇంత గొప్ప బహుమతులు శాశ్వత కాలం దేవుడిచ్చే జీవితంలో ఉన్నాయి. సో ఏంటి, జీవవృక్ష ఫలాలను దేవుడు భుజింపనిస్తాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతికిన వారికి, జయించిన వారికి. అలాగే పరలోకపు ఆహారమైన మన్నా దేవుడు భుజింపనిస్తానన్నాడు. ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరును పెడతానన్నాడు. అలాగే ఇంకా జయించిన వారి మీద రెండవ మరణం ఉండదని చెప్తున్నాడు. జయించిన వారు ఏలుదురు అని దేవుడు చెప్తున్నాడు. సో ప్రతి విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. 3వ అధ్యాయం 1వ వచనం, సార్దిస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. సార్దిస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. 5వ వచనం, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జయించిన వారికి ఏమిస్తారు? తెల్లని వస్త్రములు. పరలోకంలో చక్కగా వైట్ అండ్ వైట్ అందరూ తెల్లటి డ్రెస్సులు వేసుకున్నట్లు మనం చూస్తాం. తెల్లటి వస్త్రములు ధరించుకుందరు, తెల్లని వస్త్రాలు దేవుడిస్తాడు. సో పరలోకం అంతా కూడా అందరం ఎలా ఉంటామంటే తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉంటాం. అందుకనే కొన్ని సంఘాల్లో తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉంటారు. ఆ పరలోకపు ఆనందాన్ని, ఆ పరలోకపు సందర్భాన్ని వారి మందిరంలో చక్కగా చూసుకోవడానికి వైట్ అండ్ వైట్ వేసుకోవడానికి వారు ఆశ కలిగేసుకుంటారు. తెల్లని వస్త్రములు అంటే పరిశుద్ధతకు కూడా సాదృశ్యం కదా. సో జయించిన వారికి దేవుడు తెల్లని వస్త్రములను ధరించుకునేటట్లుగా చేస్తాడు. ఇంకా జయించిన వారికి
ఏం మేలు కలుగుతుందో 3వ అధ్యాయం 5వ వచనంలోనే చూద్దాం. ఈ జయించువాడు ఇలాగున తెల్లని వస్త్రములు ధరించుకును, అలాగే జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టదు. తుడుపు పెట్టక అంటే జీవగ్రంథంలో నుంచి ఇక పేరు ఎరేజ్ చేసేయడం, తుడిచేయడం ఉండదు. ఎప్పుడు జయించేసి మనం పరలోకం వెళ్ళినాక. ఈ భూమి మీద ఉన్నంతసేపు ఏంటి డేంజర్ ఉంది? ఎప్పుడు అసలు జీవగ్రంథంలో మన పేరు ఎంటర్ అవుద్ది? మనం రక్షింపబడినప్పుడు, మనం మారు మనసు పొంది రక్షింపబడి బాప్తిసం పొంది అందరి ఎదుట ప్రభువుని ఒప్పుకున్నప్పుడు, నేను నా యేసుక్రీస్తుని నా నిజ రక్షకునిగా నేను అంగీకరిస్తున్నాను, ఇది మొదలుకొని నేను దేవునికి లోబడి జీవిస్తానని నలుగురు ఎదుట ఒప్పుకుని బాప్తిసం పొందినప్పుడు మన పేరు ఎక్కడ రాయబడుద్ది అంటే జీవగ్రంథంలో రాయబడుద్ది. ఆ జీవగ్రంథంలో రాయబడిన పేరు ఎప్పుడైనా తుడిచిపెట్టబడటానికి అవకాశం ఉందా అంటే, ఈ భూమి మీద నువ్వు ఉండంగా నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవిస్తూ ఉంటే, దేవుని భయం లేకోకుండా దేవునితో చేసుకున్న నిబంధనను మీరి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటే జీవగ్రంథంలో నుంచి పేరు తుడిచిపెట్టబడే సమస్య, తుడిచిపెట్టబడే అవకాశం ఉంది. కానీ నువ్వు అంతం వరకు జాగ్రత్తగా జీవించి జయించి పరలోకాన్ని చేరితే నీ పేరు ఇక ఎంత మాత్రం కూడా జీవగ్రంథంలో నుంచి తుడిచిపెట్టబడదు. అలాగే ఆ తదుపరి మాట మనం చదువుకున్నట్లయితే, తండ్రి ఎదుట యేసు మనల్ని ఒప్పుకుంటాడు, జయించిన వారిని ఒప్పుకుంటాడు. నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సో దేవుణ్ణి మనం ఈ సొసైటీలో ఒప్పుకోవడానికి, యేసుక్రీస్తుని వెంబడించేవారుగా గర్వంగా మనము సమాజంలో సక్రమంగా జీవిస్తూ తల ఎత్తుకుని జీవిస్తూ దేవునికి ఘనతను తెచ్చేవారంగా మనం ఉన్నట్లయితే, మనము దేవుని బిడ్డలము, క్రీస్తుకు సంబంధికులము అని ఒక సమూహంగా మనము క్రీస్తుని నలుగురు ఎదుట ఒప్పుకుంటూ గణపరుస్తూ మనం ముందుకు కొనసాగిన వారమైతే, దేవుడు తండ్రి ఎదుటను దూతల ఎదుటను మనల్ని ఒప్పుకుంటూ ఉంటాడు. ఎన్ని రకాల బెనిఫిట్స్ మనకి పరలోకంలో కలుగుతాయి చూడండి. పరలోకాన్ని పొందుకోవడమే కాదు, జయించిన వాడు పరలోకాన్ని పొందుకుంటాడు. జయించిన వానికి జీవవృక్ష ఫలాలని దేవుడు భుజింపనిస్తాడు. జయించిన వానికి పరలోకపు ఆహారమైన మన్నాని దేవుడు భుజింపనిస్తాడు. జయించిన వానికి ఎవరికి తెలియని ఒక క్రొత్త పేరును ఆ తెల్ల రాతి మీద రాసి దేవుడిస్తాడు. జయించిన వానికి ఆ రెండవ మరణము ఉండదు. మరి జయించిన వానికి ఎన్ని ఒకటా రెండండి ఎంత అద్భుతమైన మేలులు కలుగుతున్నాయో చూడండి. జయించిన వానికి అధికారం, ఏలే అధికారం దేవుడిస్తాడు. జయించాలనుకుంటున్నారా? జయించిన వానికి తెల్లటి వస్త్రాలు దేవుడిస్తాడు, తెల్లని వస్త్రాలు. జయించిన వానిని ఆ యొక్క జీవగ్రంథంలో నుంచి ఒక పేరు ఎంత మాత్రం తుడిచిపెట్టబడదు. జయించిన వానిని దేవుడు తండ్రి ఎదుట దూతల ఎదుట ఆయన పేరును ఒప్పుకుంటాడు. అలాగే 3వ అధ్యాయం 7వ వచనం, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము. 12వ వచనం, జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదిను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ నీ వెలుపలికి పోడు. స్థిరత్వం దేవుడిస్తాడు. పరలోకంలో యుగయుగాలు తరతరాలు ఉండిపోయే కృపను దేవుడిస్తాడు. 14వ వచనం, లవొదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 21వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వాన్ని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండి నేను దేవునితో కలిసి సింహాసనం నందు కూర్చుండే గొప్ప భాగ్యం దేవుడిస్తాడు. జయించాలనుకుంటున్నారా? సో ఎంత గొప్ప ఈవులు దేవుడు దాచుంచాడు చూడండి. 2వ అధ్యాయం 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం చదవండి, జాగ్రత్తగా చదవండి. 7 సంఘాలలో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. ఆ తప్పులను దేవుడు చూపించి ఈ తప్పులు సరి చేసుకోండి, జయిస్తే మాత్రం ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అని దేవుడు చక్కగా మనకి బోధించడం మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మనం జయించే వారంగా ఉండాలి. ఏదో జీవిస్తున్నాం, ఏదో వెళ్తున్నాం, ఏదో ప్రభువుని నమ్ముకున్నాం, ఏదో ఆదివారం బైబిల్ పట్టుకుని వెళ్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఏదో మీటింగ్లు అంటే డబ్బులు ఇస్తున్నాం, మీటింగ్లు అంటే కానుకలు ఇస్తున్నాం, అయిపోయింది మా భక్తి జీవితం అనుకోవద్దు. చాలా జాగ్రత్త కలిగి బ్రతకండి. కుటుంబ వ్యవస్థకి లోబడి జీవించండి. మీ భార్యని, మీ భర్తని మీరు ప్రేమించండి, గౌరవించండి. మీ తల్లిదండ్రులని ప్రేమించండి, గౌరవించండి. మీ సంఘాన్ని, సేవకుని ప్రేమించండి. దేవుని పని చేయండి. బాగా దేవుని పనిలో నమ్మకంగా, యథార్థంగా కష్టపడండి. సేవకునికి సహకారులుగా నిలవండి. ఆత్మలను రక్షించండి. మందిరం పట్ల ఆశ కలిగి ఉండండి. మందిరంలో చాలా పనులు ఉంటాయి ప్రియులారా, మందిరంలో చాలా పనులు ఉంటాయి. అన్ని పనులని డబ్బులు పెట్టి చేయించాలి అంటే చాలా ఖర్చుతోనూ మరి చాలా మెయింటెనెన్స్తో అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా సంఘంలో ఉన్న మీరు మీ సంఘంలో ఏదైనా రెస్పాన్సిబిలిటీ తీసుకుని
మరి ఆ పనులన్నీ మీరు చేస్తూ ఉంటే ఆ సంఘం మీద భారం వండుకోకుండా ఉంటుంది. ఒక సంఘంలో ఒక 50 మంది ఉంటే చాలు. ఆ 50 మందిలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని తీసుకుంటే నేను ఇది చేస్తాను, నేను ఇది చేస్తాను, నేను ఇది చేస్తానని తీర్మానం తీసుకుంటే ఆ పరిచర్య ఎంత డెవలప్ అవుద్దో చూడండి, ఆ సంఘం ఎంత వృద్ధి చెందుద్దో చూడండి. కాబట్టి దేవుని పనిచేసే వారిగా ఉండండి. మీ వ్యక్తిగత జీవితంలో మీకు కలిగే శోధనల్లో, మీకు కలిగే ఆశల్లో, మీకు కలిగే భావోద్వేగాల్లో కూడా చాలా జాగ్రత్త కలిగి దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించండి. అప్పుడు మనం జయించిన వారి సమూహంలో ఉంటాం. దేవుడు చాలా చాలా గొప్ప బహుమతులు మనకి ఇస్తాడు. అలాంటి గొప్ప కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మేమందరం కూడా జయించిన వారంగా ఉండటానికి సహాయం దయచేయండి. అలాగే జయించిన వారితో కలిసి మీ సింహాసనం ఎదుట నిలిచి అయ్యా నా తండ్రి, నా ప్రభువా, ఆ పరిశుద్ధులను మేము చూస్తూ ఉన్నప్పుడు ఏమైపోతామో కదా అయ్యా నా తండ్రి, మీ భక్తుడు పాడి స్తుతించినట్లుగా నా ప్రభువా, అలాంటి స్థితి, అలాంటి ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలో మా అందరినీ ఉంచమని, మీ కృప తోడుగా ఉంచమని ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. ప్రభు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, ఏమవుదును నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలిచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలిచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏమవుదును నేనేమవుదునో, ఏమవుదును నేనేమవుదునో. ప్రియులరా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రొఫెషన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్.